హలో బ్యూటిఫుల్ సోల్స్, ఈరోజు మనము టైమ్లెస్ లవ్ రీడింగ్ చేద్దాము. వాళ్ళు పెళ్ళి గురించి నిజంగా సీరియసా లేదా తెలుసుకుందాము. నేను ఆల్రెడీ కార్డ్స్ అన్ని షఫుల్ చేశాను, చూద్దాం. ఇది మీ ఓవరాల్ థీమ్ ఈ రీడింగ్కి. ఓవరాల్ థీమ్ ఏంటంటే మీ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని అనుమానించినందుకు వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు. 4 ఆఫ్ సోర్డ్స్. పెళ్ళి గురించి వాళ్ళ ఉద్దేశం ఏంటి. పేజ్ ఆఫ్ పెంటికల్స్. వారిని వెనక్కి ఆపేస్తున్న కారణం ఏంటి. హీరోఫాంట్. డివైన్ టైమింగ్ ఏంటి, ఈ రిలేషన్ ముందుకి ఎప్పుడు వెళ్ళొచ్చు. 10 ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి, పాసిబిలిటీ ఆఫ్ మ్యారేజ్ ఎంత ఉంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీకోసం అడ్వైజ్ ఏంటి, మీరేం చేయాలి, మీ అడ్వైజ్ ఏంటి. టెంపరెన్స్. ఓకే, మనం ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చూద్దాం. Four of Swords clarification. 10 of Cups. Page of Pentacles clarify. High Priestess. Hierophant की clarification. Chariot. ఇక్కడ 2 మేజర్ ఆర్కానాయి. 10 ఆఫ్ పెంటికల్స్ की క్లారిఫికేషన్. 7 ఆఫ్ సోర్డ్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ की క్లారిఫికేషన్. 2 ఆఫ్ సోర్డ్స్ అండ్ టెంపరెన్స్ की క్లారిఫికేషన్. 10 ఆఫ్ వాండ్స్. మీ ఓవరాల్ థీమ్ ఏంటంటే మీ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు, మీ మీద డౌట్ పడినందుకు. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ చాలా హార్మోనియస్ అండ్ ఫుల్ఫిల్డ్ రిలేషన్షిప్ అనే అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ నుంచి ఆర్ వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నియర్ అండ్ డియర్స్ వాళ్ళ నుంచి మీ రిలేషన్కి సపోర్ట్ లేదు. సో అది వాళ్ళు చాలా ప్రెషర్ తీసుకుంటున్నారు. వాళ్ళ పర్సనల్గా మీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది, ఈ రిలేషన్ మీద చాలా ఒపీనియన్ ఉంది. వాళ్ళు మీతో హ్యాపీగానే ఉంటారు అని నమ్మకం ఉంది. ఈ రిలేషన్ వల్ల వాళ్ళు చాలా హార్మోనియస్గా మంచి ఫ్యామిలీ లభిస్తుంది అనే చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు. సో వాళ్ళు ప్రెజెంట్ ఆ ప్రెషర్లో ఉన్నారు. నేను చెప్పాను కదా, వాళ్ళు స్వతహాగా మీ మీద మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. కానీ వాళ్ళ ఇంట్లో ఈ రిలేషన్ గురించి చాలా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ ఈ రిలేషన్ ఇష్టం లేదు. దానివల్ల చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ ప్రెషర్లో ఉన్నారు. పెళ్ళి గురించి వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మనం క్లారిఫై చేసి చూద్దాం ఇంకా క్లారిటీ కోసం. నాకు తెలిసి వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు మెంటల్ ప్రెషర్లో ఉన్నారని. సో మ్యారేజ్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ఇంట్యూషన్ని నమ్ముతున్నారు
అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ముందు నేను ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి, తర్వాతే నేను ఏదైనా డెసిషన్ తీసుకోగలను పెళ్లి గురించి. సో ప్రజెంట్ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవట్లేదు, కానీ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా హార్ట్తో తీసుకుంటారు, అది క్లియర్గా తెలుస్తుంది. బట్ మ్యారేజ్ గురించి డెసిషన్ తీసుకునే ముందు ఫినాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారు. అప్పుడే వాళ్ళకి ఒక మెంటల్ క్లారిటీ వస్తుంది పెళ్లి గురించి, ఈ రిలేషన్ గురించి. అండ్ వారిని వెనక్కి ఆపేస్తున్న రీజన్ ఏంటి? సో హీరోఫాంట్ అండ్ చారియట్. ఇంకొక కార్డ్ ఇద్దాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్. చెప్పాను కదా, వాళ్ళకి ఒక మెంటల్ క్లారిటీ లేదు అండ్ వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వచ్చి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే వరకు వాళ్ళకి ఒక క్లారిటీ రాదు పెళ్లి గురించి ఆర్ ఈ రిలేషన్ గురించి. సో దానికి క్లారిటీ కోసం వాళ్ళు ఫినాన్షియల్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఆర్ అవుట్ ఆఫ్ సిటీ, మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బెటర్ ఆపర్చునిటీ వస్తే. సో వాళ్ళు ప్రజెంట్ మీ మీద చాలా ప్రేమ ఉంది, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ క్రియేట్ చేస్తున్న ప్రెషర్ వల్ల వాళ్ళు ముందు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యి తర్వాత వాళ్ళ డెసిషన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటున్నారు. సో వాళ్ళ ముందున్న మెయిన్ హర్డల్ వచ్చేసి ఫినాన్షియల్ ఇష్యూ. అది ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కొత్త ఆపర్చునిటీస్ గురించి ట్రై చేస్తున్నారు, రీలొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది విత్ ఇన్ అవుట్ ఆఫ్ సిటీ అవ్వచ్చు, విత్ ఇన్ కంట్రీ అవ్వచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా అవ్వచ్చు. అండ్ అప్పుడే వాళ్ళకు ఒక మెంటల్ క్లారిటీ వస్తుంది. అండ్ డివైన్ టైమింగ్. ఇది ఏ టైంలో ముందుకు వెళ్ళొచ్చు ఈ రిలేషన్ అంటే, ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ హార్మోనియస్గానే ఉంది. మీ పార్ట్నర్ ఆల్రెడీ మీ మీద, మీ రిలేషన్ మీద చాలా మంచి అభిప్రాయంతోనే ఉన్నారు, కానీ ప్రజెంట్ ఈ రిలేషన్ అడ్డు ఏంటి అంటే ఎవరో మేబీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి ఎవరి నుంచో ప్రాబ్లం ఉంది ఈ రిలేషన్కి. వాళ్ళు ఈ రిలేషన్ సక్సెస్ అవ్వకుండా ఉండడానికి చాలా అడ్డుపడుతున్నారు. సో ఇప్పుడైతే కరెక్ట్ టైం కాదు. కరెక్ట్ టైం ఎప్పుడో మళ్ళీ ఒకసారి క్లారిఫై చేద్దాం. సో ఇప్పుడైతే అస్సలు కాదు. నాకు తెలిసి ఒక 10 months అయినా పట్టొచ్చు ఈ రిలేషన్షిప్ ఒక సక్సెస్ పాత్లోకి ఎంటర్ అవ్వడానికి. ఈ రిలేషన్లో మీకు మీ పార్ట్నర్ ప్రాబ్లం లేకపోయినా థర్డ్ పర్సన్ ఎవరో ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానివల్ల మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. బట్ డోంట్ వరీ, మీరు ఇప్పుడు బర్డెన్గా ఫీల్ అయినా ఫ్యూచర్లో పక్కా మీరు అనుకున్న స్టెబిలిటీ, సక్సెస్ ఖచ్చితంగా కనిపిస్తుంది రిలేషన్లో. అండ్ ఫైనల్ అవుట్కమ్ మ్యారేజ్ పాసిబిలిటీ ఉందా అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. మీరు కూడా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలి, అప్పుడు ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే మీరు కూడా డైలమాలో ఉన్నారు, మీ పర్సన్తో పాటు మీరు కూడా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మీ పర్సన్ డెసిషన్ పెండింగ్ ఉండడం వల్ల మీరు ఇది ఒక మెంటల్ ట్రాప్లా ఫీల్ అవుతున్నారు, కానీ అది మీరు క్రియేట్ చేసుకున్న మెంటల్ ట్రాప్. టెన్షన్ తీసుకోకండి. మనం ఇంకో కార్డ్ తీసి ఇంకా క్లారిఫై చేద్దాం. ఫైనల్ అవుట్కమ్ మ్యారేజ్ పాసిబిలిటీ ఉందా అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. నేను చెప్పా కదా, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ వాళ్ళే కాదు, మీరు కూడా ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి. మీ పర్సన్ మెంటల్ క్లారిటీ ఇవ్వట్లేదు, మీ పర్సన్ మ్యారేజ్ గురించి క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యే వరకు డెసిషన్ తీసుకోదలుచుకోలేరు, ఆ డెసిషన్ పెండింగ్లో పెట్టారు. దానివల్ల మీరు కూడా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు, మీరు కూడా మెంటల్ ట్రాప్ లాగా ఫీల్ అవుతున్నారు. కానీ ఫీల్ అవ్వకండి, ఈ డైలమాలోంచి బయటపడి ముందు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఏం చేసినా కలిసి చేస్తే, ఒకరికి ఒకరు సపోర్ట్ చేస్తూ కలిసి ఏ డెసిషన్ తీసుకున్నా, కలిసి ఏదైనా సొల్యూషన్ తీసుకున్నా, కలిసి ఏ డెసిషన్ అయినా తీసుకున్నా
ఎస్పెషల్లీ రిగార్డింగ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. మీ ఇద్దరు కలిసి ఏ డెసిషన్ తీసుకున్నా ఖచ్చితంగా ఈ రిలేషన్ సక్సెస్ అవుతుంది అండ్ మ్యారేజ్కి హై పాసిబిలిటీ ఉంది. కానీ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కలిసి తీసుకోండి. అండ్ మీ ఏంజల్స్ అండ్ మీ గాడ్ మీకు ఇస్తున్న అడ్వైస్ ఏంటి అంటే మీకు బ్యాలెన్స్ ఉండాలి అండ్ బర్డెన్ ఫీల్ అవ్వకండి. మీరు ఆ మెంటల్ బర్డెన్ ఏదైతే క్యారీ చేస్తున్నారో ఆ బర్డెన్ నుంచి బయటపడాలి. అండ్ మీరు మీ బ్యాలెన్స్ అన్నది మీరు అలవాటు చేసుకోవాలి. నేను చెప్పాను కదా, మీరు చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. ఆ ప్రెషర్ నుంచి ముందు బయటపడి బ్యాలెన్స్ అన్నది మీ లైఫ్లోకి తెచ్చుకోవాలి. అప్పుడే యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఈ మెంటల్ ట్రాప్లో మీ ఓవరాల్ అవుట్కమ్ చూస్తే గిల్టీ ఫర్ డౌటింగ్ ఆన్ యూ. సో మీ పర్సన్ చెప్తున్నారు, మేబీ వాళ్ళ ట్రూ ఇంటెన్షన్ మీ మధ్య ఉన్న గొడవకో లేకపోతే మీ మధ్య ఉన్న ఇష్యూకో వాళ్ళ ట్రూ ఇంటెన్షన్ వాళ్ళు మిమ్మల్ని డౌట్ చేయడం వల్ల వచ్చి ఉండొచ్చు. బట్ వాళ్ళ ట్రూ ఇంటెన్షన్ అయితే అది కాదు. వాళ్ళు ఒక మెంటల్ ప్రెషర్లో ఉన్నారు, దానివల్ల అలా వచ్చింది. సమ్మరైజ్ చేయాలంటే వాళ్ళు ఈ రిలేషన్ గురించి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మీతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకి సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు, ఈ రిలేషన్ గురించి సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు. అందుకని వాళ్ళు చాలా ప్రెషర్ తీసుకుంటున్నారు ప్రజెంట్. అండ్ వాళ్ళు పెళ్లి గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ముందు నేను ఇండిపెండెంట్గా అయిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకుంటాను. అప్పుడు వరకు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా వాళ్ళ ఇంట్యూషన్ని నమ్ముతున్నారు, వాళ్ళ హార్ట్ ఏది చెప్తే అదే చేస్తున్నారు. అండ్ వాళ్ళని వెనక్కి లాగుతున్న రీజన్ ఒకటే, చెప్పాను కదా, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ కానీ విత్ ఇన్ కంట్రీ కానీ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడే వాళ్ళకు ఒక మెంటల్ క్లారిటీ వస్తుంది ఈ రిలేషన్ మీద, పెళ్లి గురించి కానీ. అండ్ డివైన్ టైమింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఈ రిలేషన్ మీ ఇద్దరి మధ్యలో ఎంత హార్మోనీ ఉన్నా కూడా ఎవరు ఈ రిలేషన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానివల్ల మీరు చాలా బర్డెన్గా, మీరు మీ పార్ట్నర్ ఈ రిలేషన్ని చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. కానీ బాధపడకండి, మేబీ ఇన్ 10 months ఈ రిలేషన్కి ఒక సక్సెస్ అనేది కనిపిస్తుంది, ఒక స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ ఫైనల్ అవుట్కమ్ ఏముంటుంది అంటే మీ పార్ట్నర్తో పాటు మీరు కూడా ఫినాన్షియల్గా స్టేబుల్ అయితే, మీ మెంటల్ ట్రాప్ నుంచి మీరు బయటపడితే, మీ మెంటల్ డిస్టర్బెన్స్ నుంచి మీరు బయటపడితే, మీ ఇద్దరూ కలిసి ఒక డెసిషన్ తీసుకొని దాని మీద వర్క్ చేస్తే ఖచ్చితంగా మ్యారేజ్కి ఛాన్స్ ఉంది. అండ్ మీ అడ్వైజ్ ఏంటి అంటే మీరు ఏదైతే బర్డెన్ తీసుకుంటున్నారో మైండ్లో ఈ రిలేషన్ గురించి, మ్యారేజ్ గురించి, ఆ బర్డెన్ నుంచి బయటపడి బ్యాలెన్స్ అన్నది మెయింటైన్ చేయాలి. సో ప్రెజెంట్ మీకు డౌట్ వచ్చింది, మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్కి ఒప్పుకుంటారా లేదా అన్నది డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మీ మధ్య ఏదో ఇష్యూ అయింది, ఆ ఇష్యూ వల్ల మీకు డౌట్ వచ్చింది. కానీ వరీ అవ్వకండి, మీ పార్ట్నర్ చాలా ప్రెషర్లో ఉండడం వల్ల మీ మీద డౌట్ పడ్డారు. అండ్ పడినందుకు వాళ్ళు చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు. సో ఇది చాలా స్ట్రాంగ్ కనెక్షన్. ఎక్కడ నాకు ఎవరి సైడ్, మీ సైడ్ కానీ మీ పార్ట్నర్ సైడ్ కానీ ఎక్కడ వీక్ కనిపించట్లేదు, చాలా స్ట్రాంగ్ కనెక్షన్. కాకపోతే ఎక్స్టర్నల్ వాళ్ళ నుంచి మీ రిలేషన్లో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల అండ్ మీకు ఇంకా ప్రాపర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు అని మీరు ఫీల్ అవడం వల్ల ఇంకా ఒక బ్రేక్ ఉంది మీ రిలేషన్లో. బట్ వరీ అవ్వకండి, త్వరలో ఆ బ్రేక్ నుంచి కూడా సక్సెస్ కనిపిస్తుంది అండ్ స్టెబిలిటీ కనిపిస్తుంది. మీరు ఆ బర్డెన్ బయటకు తీసేసి బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోవాలి. అండ్ ఫినాన్షియల్ గ్రోత్ గురించి మీరు మీ పార్ట్నర్ వర్క్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. సో ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయ్యిందనే అనుకుంటున్నాను. నేను మీ మిస్టిక్ ఎన్చాంట్రెస్ 1111. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే కమెంట్ చేయండి, సో దాట్ మీ ఎనర్జీస్ నాకు అలైన్ అవుతాయి. ఇంకా యాక్యురేట్ రీడింగ్స్ మీకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నాతో కనెక్ట్ అవ్వండి, సో దాట్ నేను చేసే రీడింగ్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ రీడింగ్ వచ్చే వరకు స్టే బ్లెస్డ్, స్టే సేఫ్.